Welcome to Cook with Prasanna channel and click the bell icon for more videos and subscribe to my channel. పెప్పర్ చికెన్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చూడండి. దానికి కావాల్సిన పదార్థాలు: ఒక బౌల్లో బోన్లెస్ చికెన్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. అందులో చికెన్కి సరిపడా ఉప్పు, ఒక స్పూను మిరియాల పొడి వేసుకొని బాగా కలుపుకొని అందులోనే ఇప్పుడు ఒక టీ స్పూను నూనె కూడా వేసుకొని అవి మొత్తం కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా కలుపుకున్నాం కదా. ఇలా చికెన్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. పెద్ద ముక్కలు అయితే మనకి పెప్పర్ చికెన్ బాగుండదు, అందుకని చాలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆ బౌల్కి మూత పెట్టి ఫ్రిడ్జ్లో ఒక అరగంట ఉంచుకోవాలి. తరువాత స్టవ్ వెలిగించి తవా పెట్టుకొని అందులో 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. వీటిని డీప్ ఫ్రై చేయనంత అవసరం లేదు. తర్వాత ఆయిల్ బాగా వేడెక్కాక అందులో మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్నాం కదా చికెన్, అది ఆయిల్లో వేసుకోవాలి. ఇలా ఆయిల్లో వేసుకొని సిమ్లోనే వేయించుకోవాలి. చూడండి, సిమ్లోనే ఉంచుకున్నాను. ఇప్పుడు ఒకవైపు బాగా వేగింది, కలర్ చూడండి, గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చింది కదా ఒక సైడు. తర్వాత అది బాగా కలుపుకొని మరలా సిమ్లోనే ఉంచుకొని నెమ్మదిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూడండి ఎలా వచ్చినాయో. మనకి పాప్కార్న్ చికెన్ ఎలా వస్తుంది అదే విధంగా వస్తాయి అన్నమాట. ఇప్పుడు బాగా వేగిపోయాయి. తర్వాత వాటిల్ని ఒక పేపర్ టవల్లోకి తీసుకోవాలి. ఆ పేపర్ టవల్ ఆయిల్ అంతా పీల్చేస్తుంది. తరువాత మనము వేరొక ప్లేట్లోకి తీసుకొని ఈ చికెన్ పీసులు దాని మీద మరలా పెప్పరు వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా పెప్పర్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. తర్వాత నిమ్మకాయ పెట్టుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ. Thank you for watching and please subscribe to my channel and see you in my next video.